బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. గత పాలకులు సంపదను పంచకుండా 8 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగిలేటితో కలిసి సబ్ స్టేషన్ను ప్రారంభించారు. 200 యూనిట్ ఉచిత కరెంటు చాలా కుటుంబాలకు ఇస్తా ఉన్నాము. అంటే దాదాపు 65% పాలేరు శాసనసభ నియోజకవర్గంలో 65% 200 యూనిట్లు కరెంటు ఉచితంగా, కరెంటు బిల్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మీ అందరి తరఫున విద్యుత్ శాఖకి ప్రతి నెల డబ్బులు కడుతూ ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. మరి ఆ రోజు మన ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే మన వనరులన్నీ ప్రజలకే మనం వాడుకోవచ్చు, పంచుకోవచ్చు, లాభం చేకూర్చొచ్చని అందరం కోరుకుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ ధనిక రాష్ట్రంలో ఉన్న సంపదను ప్రజలకు పంచడానికి చేయాల్సిన పనులు చేయకుండా ఈ రాష్ట్రాన్ని మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి ఒక 8.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఏమైనా ఉచితంగా 200 యూనిట్లు పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలకు ఏమైనా ఇచ్చారా అని అంటే ఇవ్వలేదు. కానీ ఈరోజు తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాత్రమే చేస్తాయి. అవి వస్తేనే మేలు జరుగుతుందని ప్రజలందరూ ఆలోచన చేసి ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభరణం చేసి, పాలనా వ్యవస్థను గాడి తప్పించి అల్లకల్లోలం చేస్తే కూడా మరి మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలు తీర్చడం పరమావధిగా పెట్టుకొని ఈరోజు ప్రజల అవసరాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమం 200 యూనిట్ల కరెంటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల పంప్ సెట్లు, వ్యవసాయ పంప్ సెట్లు రైతుల కోసం ఇవాళ దాదాపు 12,500 కోట్ల రూపాయల సంవత్సరానికి రైతుల పక్షాన కరెంటు శాఖ, ఈ ప్రభుత్వం కరెంటు శాఖకి మీ అందరి తరఫున 12,500 కోట్ల రూపాయల సంవత్సరానికి మనం కడతా ఉన్నాం. ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు అన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఏప్రిల్లో 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఓపెన్ చేసుకున్నాం, మరొక సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేసుకున్నాం. అనంతగిరి సబ్ స్టేషన్ 220 kVది సుమారు 225 లక్షల రూపాయలతో ఓపెనింగ్ చేసుకున్నాం. కామంచికల్లి సబ్ స్టేషన్ 175 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. గౌరవ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా. మీకు తెలియంది కాదు, సాధించుకున్న తెలంగాణ, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో ఎలా కొల్ల కొట్టి సుమారు 8,19,000 కోట్లు అప్పు చేయటమే కాకుండా, దొరికినంత దోచుకోవటమే కాకుండా మన అందరి కష్టార్జితాన్ని ఆనాటి దొరవారు ఎలా కొల్లగొట్టిన తర్వాత పేదవాడి ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని, మీ అందరి కష్ట ఫలితంతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మేమందరం నిరంతరం పేదవాడికి అండదండలుగా ఉంటూ, పేదవాడికి భరోసా ఇస్తూ, ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ప్రతి కార్యక్రమానికి పేదవాడి ముఖంలో చిరునవ్వు చిందించడం కోసం ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడదొడుగులు వచ్చినా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలైనా ఇప్పుడు మనం చేసుకునే విద్యుత్ శాఖ కానీ, రోడ్లు కానీ, నీటిపారుదల శాఖ కానీ, మౌలిక వసతులకు సంబంధించిన ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం 2 కళ్ళల అభివృద్ధిని, సంక్షేమాన్ని చేస్తూ మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75% సర్పంచుల్ని మీ దీవెనలతో ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చినందుకు ఈ వేదిక